Nobody's there. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అడుగుదామని నేను వచ్చాను. నేను ముందే చెప్తున్నాను, నేను అడిగే డౌట్స్ ఎవరిని అవమానించడానికి కాదు, ఇంకా ఎవరిని కించపరచడానికో లేదంటే ఇది అది అని ఏం కాదు. నా బ్రెయిన్లో ఈ డౌట్స్ కొన్ని డేస్ నుంచి రన్ అవుతున్నాయి. సో అది క్లియర్ చేసుకుందామని ఇలా వచ్చాను. సో ప్లీజ్ అండి, ఎవరైనా నా డౌట్స్ క్లారిఫై చేయండి. అండ్ ఎవరు మాత్రం తప్పుగా అనుకోవద్దు, నన్ను తిట్టుకోవద్దు, ఇదేంటి ఇలా అడుగుతున్నారు అలా అని మాత్రం అనుకోకండి ప్లీజ్. నేను నా డౌట్స్ అంటే క్లారిఫై చేసుకుందామని నేను అడుగుతున్నాను. నాకు మైండ్లో నా ఈ బుజ్జి మైండ్లో తిరుగుతున్నాయి అనమాట. సో నాకు క్లారిఫికేషన్ కావాలి. సో నేను ఇప్పుడు అడుగుతాను, డౌట్స్ నేను చెప్తాను, దాన్ని ఎవరైనా తెలిస్తే నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఏ మతాన్ని కించపరచట్లేదు, దేన్ని కించపరచలేదు, నేను జస్ట్ అడుగుతున్నాను. నేను ముందే చెప్తున్నాను, నన్ను తిట్టొద్దు. సో ఇప్పుడు ఓకే రెడీ. ఇప్పుడు నేను అడుగుతాను అనమాట. ఇప్పుడు ఇఫ్ సపోజ్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ నుంచి కన్వర్ట్ అయిన ఉన్నారు, లేదంటే బై బర్త్ క్రిస్టియన్స్ ఉన్నారు, సమ్ పీపుల్ కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ సమ్ పీపుల్ క్రిస్టియన్ నుంచి హిందూస్ మ్యారేజ్ చేసుకుని ఎలా కన్వర్ట్ అలా ఉన్నారు. సో నాకు ఒక డౌట్ ఏంటంటే, నేను కొన్ని చూశాను అండ్ కొన్ని విన్నాను, దాన్ని బట్టి నేను అడుగుతున్నాను. నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మన టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్ళి ప్రసాదం ఏదైతే ఉందో, ఇప్పుడు అంటే కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ లైక్ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ప్రసాదం ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో ఇస్తే వాళ్ళు తీసుకోరు. అండ్ మన ఇళ్లలో వచ్చి, హిందూస్ ఇళ్లలో వచ్చి తినరు. అండ్ ఇంకా ఇలాంటివి అనమాట. ఎవరైనా హిందూస్ చనిపోతే రాకపోవడం, దూరంగా ఉండే ఎక్కడో వాళ్ళు అంటే క్రిస్టియన్స్ ఉన్న దగ్గర ఉండడం, ఫుడ్ తినకపోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. అంటే హిందూస్ ఇళ్లలో ఫుడ్ అంటే అవాయిడ్ చేయడం, లైక్ ప్రసాదం తీయడం, లైక్ ఏది తినరు. బట్ మనం మాత్రం హిందూస్, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవరు ఇచ్చినా మనం తింటాము. సో ఇది ఒక డౌట్. తింటాను కదా, సో వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళకి నాకు చాలా మంది ఈ ఫీల్డ్ లో అంటే నాకు టచ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు బ్లడ్ అవసరం వచ్చింది. సపోజ్ వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఆర్ క్రిస్టియన్స్ ఎనీథింగ్ అనుకుందాము. ఇప్పుడు బ్లడ్ అర్జెంట్ కావాల్సి వచ్చింది, హిందూస్ అవైలబుల్ ఉన్నారు. ఇప్పుడు హిందూస్ మీన్స్ ఈ ప్రసాదం తినేవాళ్ళు, ఇంకేదో మీట్ తినేవాళ్ళు, సంథింగ్ ఏదో అవైలబుల్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ వాళ్ళకి బ్లడ్ ఎక్కించుకోవడానికి పర్వాలేదా? ఇప్పుడు వాళ్ళు ప్రసాదం తింటారుగా, ప్రసాదం తినే అంటే వీళ్ళు ప్రసాదం రిజెక్ట్ చేస్తారు కదా, మరి ప్రసాదం తినే వాళ్ళ బ్లడ్ ఎక్కించుకోవడానికి పర్వాలేదా? అంటే పర్వాలేదు అంటారు. అంటే నీకు బ్లడ్ ఎక్కించుకోవడానికైతే హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని పర్వాలేదు, వాళ్ళు ప్రసాదం తింటారు, తీర్థాలు తాగుతారు, ఇంకే క్యాస్టో తొక్క ఇదంతా నీకు అనవసరం. ఎందుకంటే నీకు హెల్త్ ప్రాబ్లం, నీకు బ్లడ్ కావాలి. మరి అదే విషయం అంటే నీకు జస్ట్ తింటే అరిగిపోయే ప్రసాదం వద్దు, తాగితే బయటకు వెళ్ళిపోయే తీర్థంలో వద్దు, అసలు హిందూస్ చనిపోయినా ఏమైనా కానీ వద్దు. కానీ బ్లడ్ విషయానికి మాత్రం ప్రసాదం తిన్నా అంటే బ్లడ్ అంతా కలిసిపోతుంది. పాపం బ్లడ్ అంతా ప్రసాదం తిన్న వాళ్ళ బ్లడ్, తీర్థం తాగిన వాళ్ళ బ్లడ్, మరి అది ఎలా ఎక్కించుకుంటున్నారు అనేది నా మైండ్ లో తిరుగుతా ఉంది. నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా, కానీ ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాను. సో నాకు ఈ డౌట్ నాకు బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య మళ్ళీ. సో అందుకే అడుగుతున్నా, ఎవ్వరు తిట్టుకోవద్దు. అంటే ఇప్పుడు మీకు అంటే లైక్ ఇప్పుడు మీకు తినడానికి పనికి రాదు, హిందూస్ ఏది పనికి రాదు, కానీ బ్లడ్ మాత్రం కావాలి. అంటే వాళ్ళ బ్లడ్డే కదా. ఇప్పుడు మేము ఎన్నో ఇయర్స్ గా ప్రసాదం తింటూ ఉంటాం, తీర్థాలు తాగుతూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటామా, ఎవరి ఆచారాలు వాళ్ళది కరెక్టే. కానీ సో మరి ఇది ఎలా ఎక్కించుకుంటారు? సంజయ్ గారు సోది వద్దా, అప్పుడు మీరు గెట్ లాస్ట్, మిమ్మల్ని ఎవరు నేను వాచ్ చేయమని చెప్పలేదు కదా. సో నాకు చెప్పండి, ప్రసాదాలు, తీర్థాలు, హిందూస్ ఇల్లు పనికి రాని బ్లడ్ వాళ్ళ హెల్త్ విషయానికి వచ్చేసరికి బ్లడ్ కావాల్సి వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది నాకు మైండ్ లో ఒకటి రన్ అవుతుంది. సో అది నాకు కావాలి. నా అబ్బీలో అందరూ ఉన్నారు, అందరూ నాకు కులం, మతం పట్టింపు, బ్లడ్కి లేని పట్టింపు మనుషులకు ఎందుకు? అంతే కదా. నేనైతే ఈ కులాలు, మతాలు వీటన్నిటికీ చాలా 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 అంటే చాలా దూరము.
సో నాకు ఈ డౌట్ ఉంది, మరి ప్రసాదాలు లైక్ అంటే అదనే కాదు, పూజ అయినా ఏదో ఒకటి అది పనికిరాని హిందూ బ్లడ్ ఎక్కించుకోవడానికి ఎలా పనికి వస్తుంది? అంటే నీకు హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేది వాళ్ళు మీట్ తింటారో తినరు ఇదంతా నీకు సంబంధం లేదు. ఎందుకంటే నీ హెల్త్ ఇష్యూ కాబట్టి, నువ్వు బాగుండాలి కాబట్టి ఏదైనా కావాలి. అదే ఏదైనా తినడానికి వచ్చేసరికనో, ఎవరైనా చనిపోతే చూడడానికి వెళ్ళేసరికనో, ఆర్ఎల్స్ ఇంకేదన్నా వ్రతానికో దేనికైనా వెళ్ళాలంటే మాత్రం నీకు నొప్పి వస్తుంది. అంటే నేను ఇలా హాష్ గా మాట్లాడుతున్నాను, ఎవరు తప్పగా అనుకోకండి. నాకు ఇది చాలా డేస్ అరే బ్లడ్కి లేని కులము, బ్లడ్కి లేని మతము, బ్లడ్కి లేని ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ ఇదెందుకు బ్లడ్? మరి మామూలుగా బయట ఎందుకు? ప్రసాదం తినాలి. మీరు కామెంట్స్ ఫస్ట్ చదవండి, మళ్ళీ మాట్లాడండి. నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రసాదం తినాలి. మీరు కామెంట్స్ ఫస్ట్ అలా నమ్మకం మరి ఓకే, మరి ఒప్పుకుంటారా? అంటే ఇప్పుడు మరి బ్లడ్ ఎక్కించుకోవడానికి ఒప్పుకుంటారా? మరి అదేలా అండి గణపతి గారు, మరి అదే ఎలా? మీరే చెప్పండి. మీ కమెంట్ చదివాను. నమ్మకం ఉందా లేదా అని. అందరూ ఒకటే, ఏ దేవుడైనా చెప్పేది ఒకటి, అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ భేదాలు ఎందుకు వస్తున్నాయి? బ్లడ్కి లేని భేదం నీకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఏ భేదాలు లేవు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఎవరైనా లేదు. అలాంటప్పుడు ఇలాంటి విషయాల్లో నేను ఓన్లీ ప్రసాదం గురించి మాట్లాడలేదు, ఓన్లీ తీర్థం గురించి కూడా మాట్లాడలేదు. నేను చెప్పేది ఏంటి అంటే, ఎందుకు ఇదంతా ఈ కులం, మతం ఇదంతా ఎందుకు? ఈ కులాలు మతాలు ఎందుకండి బాబు? మనకి కూడి పెట్టలేని కులాలు ఎందుకు, మతాలు ఎందుకు? మన ప్రాణం నిలుపుతాయా కులాలు వచ్చి? నిలిపాం కదా. మతాలు వచ్చి నిలిపాం కదా. సాటి మనిషే వచ్చి నీకు బ్లడ్ ఇస్తున్నాడు. ఒకటే మతం, ఒకటే కులం. ఈయన ఎవరో చెప్పారు, సూపర్ అసలు. విక్కీ గౌడ్ గారు, ఆల్ ఆర్ సేమ్, ఒకే ఒక కులం, ఒకే ఒక మతం. సూపర్ అండి. సో మీకు అవసరం వచ్చినప్పుడు లేని కులం, మతం ఇవన్నీ ఎందుకు? అందరూ ఒకటే అనుకోవచ్చు కదా. సో ఇది నా బుర్రలో తిరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు. ఎవరైనా ఉంటే కొంచెం చెప్పండి. నేను ఓన్లీ ప్రసాదం గురించో తీర్థం గురించో మాత్రం నేను చెప్పట్లేదు, జనరల్ గా చెప్తున్నా. నా బుర్రలో తిరుగుతూ ఉంటాయి. ఎందుకు ఈ కులాలు, మతాలు, ఈ గొడవలు ఇవన్నీ అవుతుంటాయి కదా. అరే వాడు ఆ కులం రా, ఏంది కులం? నీకు అవసరం వచ్చినప్పుడు కులం లేదా? అంతెందుకు నేను చెప్తాను. నా సర్వీస్ లో వచ్చినప్పుడు ప్యూర్ బ్రాహ్మణ్స్ వాళ్ళు, మేము ప్యూర్ బ్రాహ్మణ్స్ కి నేను పంపించాను. ఒక ముస్లిం వ్యక్తి వెళ్ళి బ్లడ్ ఇచ్చారు. అప్పుడు పనికొచ్చిందా బ్లడ్? నీ ప్రాణం పోయే స్థితిలో ఒక ముస్లిం, నాకు అందరూ ఒకటి, నాకు ముస్లిం, క్రిస్టియన్ నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అంటే అప్పుడు పనికొచ్చిందా బ్లడ్? ఎందుకండి ఈ కులాలు? అది బ్రాహ్మణ్ వాళ్ళని కించపరచట్లేదు. వాళ్ళు ఉండబట్టే కాస్త ఈ వర్షాలు అవి పడుతుంటాల, పూజలు అవి చేయడం వల్ల ఇదంతా ఉంది. కాబట్టి నేను ఎవరిని కించపరచాను. నాకు క్రిస్టియన్స్ అయినా అన్న తమ్ముళ్ళు, హిందువులైనా అన్న తమ్ముళ్ళే, ఎవరైనా నాకు ఒకటే మనిషి, మతం అంతే. రెండు కులాలు, ఒకటి ఆడోళ్ళు, ఒకటి మగోళ్ళు అంతే. అంతకు మించి నాకు తెలిసి ఇంకేం లేదు. సో ఎవరైనా హర్ట్ చేస్తుంటే ఐమ్ రియల్లీ సారీ. బట్ ఇవి నా పర్సనల్ గా నాకున్న, నా బ్రెయిన్ లో తిరుగుతున్నవి. మీకు ఎవరైనా చెప్తే వాళ్ళనే అవటం లేదు, మనం ఏం చేంజ్ తీసుకొని రాగలని చెప్పు. భరత్ రెడ్డి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని కాదు, పోనీ మనమన్నా మారుదాం. మనమన్నీ కులం, మతం ఇవన్నీ ఎందుకు? బ్లడ్కి లేని కులం, నీ ప్రాణం అవసరం. ఇప్పుడు నీ ప్రాణం కాపాడాలి, నీ ప్లేట్లెట్స్ పడిపోయి మీరు ఎక్కడ నీకు బ్లడ్ కావాలి. నువ్వు పలానా బ్లడ్ ఇచ్చేవాడు రెడ్డి కులమా, అంటే హిందువా, ముస్లిమా, క్రిస్టియనా చూస్తావా? లేదు అమ్మ ఏ పాజిటివ్ బ్లడ్ వచ్చిందా అమ్మయ్య అనుకుంటా. అప్పుడు ఎందుకు రావట్లేదు? నీకు కులం రావట్లేదు, మతం రావట్లేదు, ఏమీ రావట్లేదు. బ్లడ్ మాత్రం కావాలి. ఏ పాజిటివా, బి పాజిటివా, నెగిటివ్, ఈ బ్లడ్ గ్రూప్ మాత్రం నీది ఏ పాజిటివ్ అంటే ఏ పాజిటివ్ వాళ్ళు వచ్చారు. మరి అప్పుడు ఎందుకు అడగట్లేదు? వాళ్ళు ఏ కులం వాళ్ళు అని అడగొచ్చు కదా. వాళ్ళు నాన్ వెజ్ తినారా ఇవన్నీ అడగొచ్చు కదా. ఎందుకు అడగట్లేదు అప్పుడు? మరి అప్పుడు మాత్రం బ్లడ్ కావాలి. మామూలు అప్పుడు మాత్రం నాకు ఈ కులము, మతము ఏంటి, వాట్ ఈస్ దిస్? కొంచెం ఆలోచించండి. నేను ఇంత రఫ్గా మాట్లాడుతున్నారా, ఎవరు హక్ కాకండి. నాకు ఇది అర్థం కాని మ్యాటర్ అనమాట. ఎందుకంటే నేను బ్లడ్ ఇప్పించిన ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అమ్మ సేయ మీదకి వస్తే అన్ని అవసరమే, నో మతం నో కులం కదా. మా అమ్మ సేయ మీదకి వస్తేనా? అదే కదా అండి. అసలు బాబోయ్ నాకు ఇది కావాలి. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. భార్గవ్ గారు క్యాస్ట్ ఓరియంటెడ్ ఎలక్షన్స్ కోసం క్రియేట్ చేశారు. అయ్యా నేను ఎలక్షన్స్ కోసం అని నేను చెప్పట్లేదు. నేను అస్సలు చెప్పట్లేదు. దాని గురించి ఆ టాపిక్ కూడా కాదు. బ్లడ్కి లేని పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. బ్లడ్కి లేని కులము, బ్లడ్కి లేని మతము, నీ ప్రాణం కాపాడడానికి లేని కులము, మతము ఎందుకు కొట్టుకోవడానికి మాత్రం కావాలా?
నీ ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి, ఎవరి పద్ధతులు ఉంటాయి. అలా అని చెప్పేసి కంప్లీట్ గా ప్రసాదం తినే వాళ్ళు అబ్బో వాళ్ళు ప్రసాదం ముట్టుకోవద్దు ఏంటిది అంతెందుకు. మా క్యాస్ట్ లోనే నేనే చెప్తున్నాను, మా ఫ్యామిలీలోనే కన్వర్ట్ అయ్యారు క్రిస్టియన్ గా. నేను చూసిన దాన్ని అప్పుడు నాకు అసహ్యం వేసింది, ఈ సీన్ చూసాక నాకు పరమ అసహ్యం వేసింది. సో నేను చెప్తున్నాను, ఆయన కన్వర్ట్ అయిపోయారు క్రిస్టియన్ లోకి. మా రిలేటివ్స్, ఒక దూరపు రిలేటివ్, వాళ్ళ ఓన్ మదర్ చనిపోతే, హిందూస్ కదా మేము హిందూస్ కదా, క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యారు. ఓన్ మదర్ చనిపోతే ఆయన ఎక్కడో దూరంగా, అక్కడ కూడా కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఉంటారు కదా, ఆ ఇంట్లో ఉండి ఎక్కడో దూరంగా ఉండి తల్లి శవాన్ని చూస్తున్నాడు తప్ప పెద్ద కొడుకు అనుకుంటా తల్లికి చేయవలసినవి ఏవి చేయలేదు. తల్లికి చేయవలసినవి ఏవి చేయలేదు. నీ తల్లి కన్నా ఎక్కువైపోయింది నీ కులం. అది ఇప్పుడు నువ్వు బై బర్త్ కూడా కాదుగా, జస్ట్ కన్వర్ట్ అయ్యావు. అప్పుడు నేను చిన్నపిల్ల, నేను ఇవన్నీ అడిగే అంత లేదు నాకు. అప్పుడు సైలెంట్ గా చూసి ఊరుకోవడం తప్పితే, నీ తల్లి నీ కన్ని పెంచి నేను పోషించిన తల్లి చనిపోతే నువ్వు కన్వర్ట్ అయిన ఒక రీజన్ కోసం నువ్వు ఎక్కడ ఉండి నీ కన్న తల్లి అంత్యక్రియలకు అటెండ్ అవ్వకుండా, ఫుడ్ తినకుండా, ఎవరో బయట వాళ్ళు ఏమంటే బయట వాళ్ళు వచ్చి మొత్తం చేశారు. కానీ కన్న కొడుకు అయినంత దూరం ఏమి, దీనివల్ల ఏమొస్తుంది, దేనికి అంటే ఇలా చేయడం వల్ల ఏంటి యూజ్, ఏంటి ఉపయోగం ఏంటి? నువ్వు ఎక్కడో ఉండి నీ కన్న తల్లిని చూస్తే ఏంటి? దేవుడిపైన నమ్మకం లేనివాడు దేవుడి ప్రసాదం ఎందుకు తినాలి? దేవుడిపైన నమ్మకం లేనివాడు అంటున్నారు. మరి దేవుడిని నమ్మే వాళ్ళ బ్లడ్ అయితే కావాలా? మరి దేవుడు నమ్మే వాళ్ళ బ్లడ్ ఎందుకు ఎక్కించుకోవాలి? నమ్మకం లేదు, ఓకే, నీకు అవసరం ఉంది పేషెంట్, నీకు దేవుడి మీద నమ్మకం లేదు, నువ్వు ఏదో సరే నువ్వు పాటించ, మరి నీకు ప్రసాదం తినే వాళ్ళు నమ్మకం ఉన్న బ్లడ్ ఎలా ఎక్కించుకుంటున్నావు నువ్వు? అంటే నీ ప్రాణం కాపాడడానికి మాత్రం ఏమి రావు ఈ ఆచారాలు, ఈ వ్యవహారాలు, కన్వర్ట్ అయ్యామా, ఇవన్నీ ఏం రావు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏ మతానికి ఏ కులానికి అగేన్స్ట్ కాదు. కానీ నా మైండ్ లో ఇది ఒకటి, నేను అందరూ ఒకటే అనుకుంటాను. ఉన్నాయి రెండే కులాలు, ఒకటి ఆడ రెండు మగ, ఇంతకు మించి నాకు తెలిసిన కులం అయితే లేదు. మనం అందరం మనిషి కులం నాకు తెలిసి అంతే. నేనైతే అదే అనుకుంటున్నాను నా మైండ్ లో. అంటే నాది అంత పెద్ద మైండ్ కాదు, ఏదో తెలిసి తెలియని చిన్న మైండ్. సో ఎవరైనా హట్ అయితే హట్ కాకండి, జస్ట్ థింక్ చేయండి. ఇప్పుడు నేను ఎందుకు అర్థన్నా ఆలోచిస్తారు ఒకసారన్నా. నాకు మేడం ఇప్పుడు బాగుంది కానీ ఏ కాన్సెప్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు దయచేసి చెప్పండి. ఈ కాన్సెప్ట్ ఎందుకంటే నా బ్రైన్ లో తిరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాను, చాలా ఎప్పుడు బ్లడ్ అంటుంది కదా, సరే నాకు డౌట్ ఉంది, ఇది మన వాళ్ళు ఎవరైనా క్లియర్ చేస్తారు, అట్లీస్ట్ ఒక్కళ్ళిద్దరైనా ఆలోచించి మారుతారని నేను ఇప్పుడు ఈ టాపిక్ చెప్తున్నాను అంతే. బ్లడ్ అనేది దేవుడు కాదు. అబ్బా అవునా గణపతి గారు, మీరు ఒకసారి నేను నెంబర్ ఇచ్చిన పర్సన్ ఒకసారి కాల్ చేయండి, నేను లైవ్ లో మాట్లాడండి, మీరు ఆర్గ్యూ చేయదలుచుకోలేదు. మీరు బ్లడ్ అనేది దేవుడిది కాదు మనిషిది. మరి వాళ్ళు ప్రసాదాలు తింటారుగా, దేవుడి ప్రసాదం మీద తింటారు. మనిషిని నమ్ముతాం కాబట్టి మనిషి బ్లడ్ తీసుకుంటాము, అవునా? కానీ మరి కన్న తల్లిని చనిపోతే ఎందుకు వెళ్ళట్లేదు? కన్వర్ట్ అయిన అతను ఒక హిందూ వ్యక్తి, మా చుట్టమే, ఎవరో కూడా కదా, మా రిలేటివ్, మా దూరం రిలేటివ్, కన్వర్ట్ అయిన అతను కన్న తల్లి చనిపోతే మరి ఎందుకు పోలే? అలా కన్న తల్లి కూడా మనిషే కదా, మరి ఎందుకు అటెండ్ కాలేదు? నాకు ఆన్సర్ చెప్పండి, ఎందుకు అటెండ్ అవ్వలేదు? ఎక్కడ రాసింది కన్న తల్లి చనిపోతే? ఏ కులంలో ఉంది, ఏ మతంలో ఉంది? మరి అలా అనుకుంటే ఓకే, అలా అనుకుంటే మరి కన్వర్ట్ అవ్వకూడదు, ఏ కులంలో పుట్టినవాడు ఆ కులంలోనే ఉండాలి, అది ఇది అని అనుకుంటాం కదా అని రాసింది. మరి మా దాంట్లో కూడా రాసింది. మరి కన్వర్ట్ ఎలా అవుతున్నారు? చాలా మంది కన్వర్ట్ అవుతున్నారు. కన్వర్ట్ అవ్వడం అవ్వకపోవడం మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. కాకపోతే నీకు బ్లడ్కు లేని ఇవన్నీ ఎందుకు లిమిట్స్, ఇవన్నీ ఎందుకు రూల్స్, ఇవన్నీ ఎందుకు? నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నా, ఎవరు అసలు ఈ క్యాస్ట్ ఫీలింగే కరెక్ట్ కాదు. జస్ట్ లైవ్ ఏ కామన్ పీపుల్ విత్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. ఎగ్జాక్ట్లీ సూపర్ ఉదయ్, సూపర్ సూపర్ సూపర్. మన వాళ్ళకి తెలియట్లేదండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇవాళ అవుట్ అయిపోయాను. నేను ఇట్లా ఓపెన్ గా మాట్లాడుతున్నాను, తప్పుగా అయితే అనుకోకండి అస్సలు. సో వీలైతే ఆలోచించండి, మనకి కులము మతము ఇవన్నీ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు మనం గుడికి వెళ్ళడం అయినా దేనికైనా మనం పెట్టుకున్నవే అంతే. నీ ప్రాణం కాపాడేయడానికి వచ్చేసరికి మళ్ళీ ఒక మనిషి వచ్చి నిన్ను కాపాడుతున్నాడు. ఆ కాపాడేటప్పుడు ఏ పాజిటివా బి పాజిటివ్ అని చూస్తాం తప్పితే వాడు ఏంటి, వాడి క్యాస్ట్ ఏంటి, వాడు నాన్ వెజ్ తింటాడా తినడా, అరల్స్ ఇంకోటి మాత్రం చూడం కదా. కొంచెం ఆలోచించండి. మన ప్రాణాలు నిలబెట్టలేని కులాలు మతాలు మనకి ఎందుకండి? మన ప్రాణాలను కాపాడేది మనం మనుషులే. సో మన మనుషులే మన దేవుళ్ళు అంతే. ఈ కులము మతము
పట్టింపులు, ఆచారాలు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒకరు అంటారని వాళ్ళు, పెద్ద కులం, ఆ కులం, ఈ కులం, నాకైతే అర్థమే కాదు. నాకు అసలు అర్థమే కాదు. ఇదంతా ఏంటో నాకు అర్థం కాదు. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. మా జనరేషన్ అయితే అలా లేదు. మాకు అందరూ ఒకటే. మేము అందరితోటి హ్యాపీగా మాట్లాడతాం. మాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. మేడం, మనుషులందరూ మంచి వాళ్ళు. వాళ్ళ వీక్నెస్ దేవుడు. ప్రతి వాడిని ఎడ్యుకేట్ చేయడం మీ వల్ల కాదు. నేను అందరినీ ఎడ్యుకేట్ చేయాలి, అందరినీ ఏదో ఉద్ధరించాలని నేను చెప్పట్లేదు గణపతి గారు. జస్ట్ నా బుర్రలో ఉన్న డౌట్స్ వస్తున్నాయి. ఇన్ని డౌట్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. నా ఎవ్రీ ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు. నా ఈ చిన్న బుర్రకు వచ్చిన ఈ డౌట్స్ ని మన ఎఫ్బీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అన్ని తెలిసిన పండితులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కొంచెం నా డౌట్స్ క్లియర్ చేస్తారని నేను అడుగుతున్నాను. అంతేగాని ఎవరిని కించపరచాలని, ఎవరిని అవమానించాలనేది నా ఉద్దేశం కాదు. నా డౌట్, నాకు వచ్చిన డౌట్ నేను ఓపెన్ గా అడుగుతున్నాను అంతే. ఎవరిని హర్ట్ చేయడానికి అయితే కాదు. మీరెవరు కూడా, నేను ఏ మతానికి సపోర్ట్ కాదు, ఏ కులానికి సపోర్ట్ కాదు. నేను మనిషి మతం. నా కులం వచ్చేసి బ్లడ్. నాకు కులాలు ఉన్నాయి, బ్లడ్ లో ఉన్నాయి. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్. ఇవే నా కులాలు, నా మతాలు అన్ని ఇవే. ఇంతకు మించి నాకు ఇంకేం తెలీదు. ఈ రెడ్డి ఎంత హిందూ, క్రిస్టియన్స్ ఇలాంటి ఏం నాకు లేదు. నాకు తెలిసిన కులాలు ఏ పాజిటివా, బి పాజిటివా, బి నెగిటివా, ఏ నెగిటివా, ఇవే అంతే. మనిషిని బతికించలేని కులాలు, మతాలు ఎందుకంటే బాబు. నాకు ఎవరైనా ఉంటే నా బుజ్జి క్యాస్ట్ సర్టిఫికేట్స్ రిమూవ్ చేయాలి. అది నేను నా చేతిలో పని కాదు. నేను ఈ సర్టిఫికేట్స్ వీటి గురించి మాట్లాడలేదు. మన మైండ్ లో ఉన్న ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఏంటిది, వాట్ ఈస్ దిస్, ఏంటిది అసలు అంతా ఏంటిది ఇది అని నా డౌట్. ఈ ప్రాణం కాపాడడానికి లేని కులము మామూలుగా వచ్చేసరికి ఎందుకు ఉంటుంది? ఏమో, ఎవరైనా ఉంటే నాకు ఆన్సర్ చెప్పండి. ఎవరైనా హర్ట్ అయి ఉంటే సీరియస్లీ సారీ. నేను ఎవరిని హర్ట్ చేయడానికి మాత్రం కాదు. యూనో, ఇప్పటివరకు నేను చాలా మంది మీ క్యాస్ట్ అది ఏది అంటారు. నేను ఒకటే చెప్తాను, నేను మనిషి క్యాస్ట్ అని చెప్తా. లేదు మీరు చెప్పు అంటే నేను ఇండియన్ అని చెప్తా తప్ప, ఇండియన్ ఫీమేల్ ని ఇది చెప్తాను తప్ప ఎన్నడూ ఎక్కడ నేను ఎవరికి క్యాస్ట్ చెప్పలేదు. ఎవరైనా అడిగితే ఫోర్స్ చేస్తే తప్ప నాకు అసలు క్యాస్ట్ ఫీలింగే లేదు. సో అది అవును మేడం, ఎవరి కులం నుంచి కన్వర్ట్ కమ్మన్నారా చెప్పండి. కాదు, ఈ భూమి మీద మనుషులు ఒకటే, కానీ వాళ్ళకి వచ్చే ఆలోచన వస్తుంటాయి. ఉదాహరణ మీకు రాలేదా, ఆ విధంగానే వస్తుంటాయి. కరెక్టే, బట్ ఆలోచించండి. నేను ఇది ఎవరిని హర్ట్ చేయడానికి, కించపరచడానికి కాదు, ఆలోచిస్తారు. అట్లీస్ట్ మన కొంతమంది అట్లీస్ట్ ఈ వీడియో చూసి ఒక్కళ్ళైనా నా అలా ఆలోచిస్తే నాకు హ్యాపీ. Whom did you got married? నేను టు బి ఫ్రాంక్లీ చెప్తున్నాను, నేను క్యాస్ట్ నుంచి నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. మా రిలేషన్ కాదు. మీరు అన్నట్లే మీ క్యాస్ట్ గురించి వస్తున్నా, నేను గురించి చెప్పట్లేదు. నా క్యాస్ట్ కాదు, నా మతం, నా అంటే హిందూసే, కానీ నా క్యాస్ట్ కాదు. బట్ నేను చేసుకున్నాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు ఈ కులం మతం ఉంటే నేను అసలు పెళ్లి వేరే క్యాస్ట్ వాళ్ళని చేసుకోను కదా. నాకు అలా ఏం లేదు. నాకు మనుషులందరూ ఒకటే. నేను నా రిలేటివ్స్ లోనే, నా కులంలోనే ఎంచుకొని పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈవెన్ నేను చేసుకున్న అబ్బాయి కూడా నా క్యాస్ట్ కాదు. మీరు అంటున్నారు, చెప్తున్నాను, క్యాస్ట్ గురించి అంటున్నారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరబ్బా నన్ను అడిగింది ఇప్పుడు? దిలేష్ గారు. ఏం పేరమ్మా? నాని. ఓకే, నాని గారు. సో నేను చేసుకున్న అబ్బాయి మాత్రం నేను పుట్టి పెరిగిన ఇది అయితే కాదు. సో ఎస్, నేను చెప్పుకుంటాను. నాకు కులం మతం ఫీలింగ్ లేదని ఎస్ నేను చెప్పుకుంటాను. నేను సూపర్గా చెప్పుకుంటాను, కాన్ఫిడెంట్గా చెప్పుకుంటాను. సో ఆలోచించండి. నేను ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. ఇంకా ఫైనల్కి వచ్చేసాను, ఇంకా లైవ్ నుంచి వెళ్ళిపోతాను. ఆలోచించండి. ఈ మనల్ని బతికించలేని కులము, మతం ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా. మనకి హెల్ప్ కావాలంటే చేసేది మనుషులే, మనల్ని బతికించడానికి వచ్చేది మనుషులే. సో మనుషులకి విలువ ఇవ్వండి, మనిషి కులం అని చెప్పుకోండి. మేము అది తినకూడదు, మేము ఇది తినకూడదు, ఇవన్నీ మనవి, అంటే మనం క్రియేట్ చేసుకున్నది తప్ప ఇంకేమీ లేవు. ఆలోచించండి. నీకు బ్లడ్ కావాలంటే వేరే ఏ కులమైనా ఇవ్వచ్చు, కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మాత్రం పనికి రాదు. వాళ్ళు ఏమైనా ఇస్తే తినవు. ఇవన్నీ మాత్రం వేస్ట్ కదా. ఒకసారి ఆలోచించండి. ఆలోచించి నేను అనుకున్నది కరెక్టో కాదు నాకైతే నీకు తెలీదు. జస్ట్ నా ఈ బుర్రలో ఉన్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు ఉంచాను.
మీరు ఇంకా మీరే ఆలోచించాలి అండ్ నా డౌట్స్ కూడా సమాధానం చెప్పాలి. దయచేసి ఎవరు తిట్టుకోకండి, ఎందుకంటే నేను జస్ట్ ఇండియన్ని, నేను అదే చెప్పుకుంటాను. సో ఇంకా అంతే అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా నేను చెప్పింది విన్నందుకు ఆలోచిస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీడే లైవ్ అవుతుంది కదా ఈరోజు. థ్యాంక్ గాడ్ బ్లడ్ రిక్వైర్మెంట్స్ రాలేదు, అందుకే ఖాళీగా ఉన్నాను, అందుకే నేను లైవ్కి వచ్చి అడుగుతున్నాను ఇలా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నాకు ఏమన్నా నా బుర్రలో ఏమైనా రన్ అవుతే నేను మీ ముందు పెడతాను. మీరే నా డౌట్స్కి ఆన్సర్స్ ఇవ్వండి. దయచేసి ఎవరు తిట్టుకోకండి, హర్ట్ కాకండి. నేను ఎవరికి అగేన్స్ట్ కాదు, నేను ఎవరికి సపోర్ట్ చెయ్యను. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మళ్ళీ లైవ్లో కలుద్దాము. కులాలకు మతానికి కారణం హిందూ మతం. ఆహా, ఎక్కడైనా రాసుందా హిందూ మతమే క్రిస్టియన్, హిందువులకి ముస్లింకి? మీరు తప్పు మాట్లాడుతున్నారండి, అది చాలా తప్పు. ఎవరు ఎవరిది క్రియేట్ చేయలేదు. అలా మన పెద్దవాళ్ళు అలా చేసి పెట్టారు, మనం అది ఇంకా బ్లైండ్ గా ఫాలో అవుతున్నాం. ఫాలో అవడం మంచిదే, కానీ మితిమీరి ఫాలో అవడం మంచిది కాదు. పాటించాలి, కొన్ని ఆచారాలు ఉంటాయి, కానీ అతి చేయకూడదు, అతి ఓవర్ చేయకూడదు అనమాట. అతి చేస్తారు అనమాట కొంతమంది. అతి అంటే కన్న తల్లి చనిపోతే కన్న కొడుకు వెళ్ళి అంత్యక్రియలు జరపలేని, అది ఏం కులాలో ఏం ఆచారాలో మరి నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా అర్థం అయ్యే వాళ్ళు ఉంటే నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఆలోచించండి ఒకసారి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు తిట్టుకోవద్దు ప్లీజ్, తిట్టకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.